ఈరోజు టీసీఎస్ ఎన్క్యూటీ హైరింగ్ స్టార్ట్ అయింది ఫ్రెషర్స్‌కి. అప్లికేషన్ ఎండ్ డేట్ జులై 19, 2026 అంటే ఇంకో 3 డేస్ మాత్రమే ఉంది. టుడే జులై 16 అండ్ ఇంకో 3 డేస్ మాత్రం 16, 17, 18, 19. సో 19 ఎండ్ అవుద్ది. సో అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ టెస్ట్ డేట్ చూస్తే జులై 30 అంటే ఇంకొక 15 డేస్ ఉంది ఎగ్జామ్ డేట్‌కి. సో ఇది వచ్చేసి ఫ్రీ ఎన్క్యూటీ కాదు, పెయిడ్ ఎన్క్యూటీ. Restaurant, if you are looking for the cognitive role, అంటే this is the basic role in the TCS. This is the entry level jobs, guys. So దీనికి మీరు అప్లై చేయాలంటే యూ నీడ్ టు పే 600 రూపీస్. ఈ 600 రూపీస్ పే చేస్తే మీకు ఏముంటది? గెట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఫర్ ఐటీ అండ్ ది నాన్ ఐటీ రోల్స్ అక్రాస్ ది మల్టిపుల్ ఇండస్ట్రీస్ అండ్ ద ప్రూవ్ యువర్ న్యూమెరికల్ రీజనింగ్ అండ్ ద వర్బల్ ఎబిలిటీ టు ద టాప్ కార్పొరేట్. అంటే మీకు వీటిల్లో ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తే వీటిల్లో ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ కు ప్రిపేర్ కావడానికి మీకు న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆ టీసీఎస్ ఎన్క్యూటీలో అడిగే క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తారు. సో వాటితో 30+ అవర్స్ ఫ్రీ ఆన్లైన్ లెర్నింగ్ కోర్స్ ఆన్ ది బేసిక్ కాగ్నిటివ్ స్కిల్స్ టు హెల్ప్ ద ప్రిపేర్ ద బెటర్ ఇంటర్వ్యూస్. సో వాటితో పాటు మీకు 1 ఫ్రీ ప్రాక్టీస్ మోక్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇలా మీకు ఈ బెనిఫిట్స్ మొత్తం మీరు పొందొచ్చు ఈ 600 రూపీస్. సో లేదు మీరు టీసీఎస్ ఎన్క్యూడీతో ఐటీ ఫీల్డ్లో చూస్తే దీనికి మీరు 1000 రూపీస్ పే చేయాలి. దానికి మీరు డీటెయిల్గా ఇక్కడ చదివి అప్లై చేయండి. అండ్ నాన్ ఐటీ చూస్తే నాన్ టెక్నికల్ దీనికి కూడా 600 రూపీస్. సో కాగ్నిటివ్ విత్ ప్రీ ప్యాక్ చూస్తే దీనికి కూడా 1000 రూపీస్. ఐటీ విత్ ప్రీ ప్యాక్ అయితే దీనికి 2300 రూపీస్. సో బిఎఫ్ఎస్ సైడ్ చూస్తే మీకు సో దీనికి 1000 రూపీస్. సో ఇక్కడ మీకు బేసిక్ ఇక్కడ వాటితో పాటు మీకు ఎంత ఎల్పిఏ వరకు మీరు క్రాక్ చేయొచ్చు, ఆ ఎల్పిఏ కూడా ఉంది. ఇక్కడ మీ ప్యాకేజ్ కూడా ఉంది. సో బిఫోర్ గోయింగ్ టు అప్లై రీడ్ దిస్ కేర్ఫుల్లీ ఎంటైర్ అండ్ అప్లై ఫర్ దిస్ పొజిషన్స్. అండ్ నెక్స్ట్ చూస్తే మైక్రోసాఫ్ట్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ రోల్కి హైరింగ్ స్టార్ట్ అయింది. ఈ ఇంటర్న్ రోల్ మీకు ఇది రిమోట్ ఆపర్చునిటీ గైస్. జస్ట్ మీకు ఒక 25% మాత్రమే ట్రావెలింగ్ ఉంటుంది. సో మీ రెస్పాన్సిబిలిటీ చూస్తే ఇది మొత్తం మీ రెస్పాన్సిబిలిటీస్. రీడ్ దిస్ కేర్ఫుల్లీ అండ్ దెన్ అప్లై. క్వాలిఫికేషన్ చూస్తే కరెంట్లీ పర్చేసింగ్ బ్యాచులర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ or engineering or any related field, or must have at least 1 semester or term remaining following of the completion of the intensive. అంటే మీరు మీ ఫైనల్ ఇయర్ లో ఉండి మీరు మీ బ్యాచులర్స్ డిగ్రీ అయితే మీరు 6th సెమ్ కానీ లేదా మాస్టర్స్ కానీ అదే మీ బీటెక్ అయితే మీరు మీ 8th సెమ్ లో కానీ ఉంటే మీరు అందరూ అప్లై చేయొచ్చు. అట్లీస్ట్ 1 సెమిస్టర్ ఉండాలి. సో 1 year ఆఫ్ ది ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంట్. అంటే మీకు జావా కానీ, సి కానీ, C++ కానీ, పైథాన్లో మీకు ఈ ఆబ్జెక్ట్ ఓరియంట్ ప్రోగ్రామ్లో మీకు స్కిల్స్ ఉంటే అంటే ఎక్స్పీరియన్స్ అంటే లైక్ మీరు కాలేజ్ కదా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అనొచ్చు. ఇక్కడ మీరు ఇంటర్న్షిప్స్ కానీ ఏమైనా అదర్ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీరు బిల్డ్ చేసే ప్రాజెక్ట్స్ కానీ మీకు స్కిల్స్ ఉంటే మీరు అందరూ అప్లై చేయొచ్చు. దెన్ జీఈ హెల్త్ కేర్ నుంచి అనదర్ ఇంటర్వ్యూ రోల్. ఇది మొత్తం ఈ జాబ్ అప్లికేషన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. రీడ్ దిస్ కేర్ఫుల్లీ దెన్ అప్లై. క్వాలిఫికేషన్ చూస్తే సేమ్ కరెంట్లీ పర్చేసింగ్ మాస్టర్స్ ఆర్ ది బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ రిలేటెడ్ ఫీల్డ్ అండ్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ ది programming concepts and the data structures and proficiency at least the one programming language, object oriented program like Java, Python, C, C++, etc. And along with the familiar with the software development tools like the Git and the methodologies, Git methodology and Agile methodology, etc. Then choose them. మీరు ఒకవేళ ఈ మైక్రోసాఫ్ట్ ఇంటర్న్ రోల్ అప్లై చేస్తే సేమ్ రెజ్యూమేతో ఈ సిఈ హెల్త్ కేర్ కూడా అప్లై చేయొచ్చు. బోత్ ఆర్ ది సిమిలర్ కేటగిరీస్. అండ్ నెక్స్ట్ కాగ్నిజెంట్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్. దీస్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ది క్వాలిఫికేషన్ చూస్తే అట్లీస్ట్ విత్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ స్ప్రింగ్ బూట్ అండ్ ద మైక్రో సర్వీస్
అండ్ కోర్ జావా విత్ ద ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అంటే మీరు ఏమైనా మీ ఇంటర్న్షిప్స్ కానీ మీరు ఏమైనా మీ డెమో ప్రాజెక్టులు కానీ చేసి ఉంటే వీటి మీద దిస్ ఈజ్ బెటర్ ఫర్ యూ. ఇది కూడా ఫ్రెషర్స్కి. అండ్ ఫైనల్ వన్ చూస్తే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇంటెన్సివ్ గ్రాఫీ నుంచి కంపెనీ చూస్తే గ్రాఫీ ఇది మీకు 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది. మీకు అప్లై బిఫోర్ 13th August 2026, అంటే ఇంకా 1 month ఉంది. సో అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆల్రెడీ 318 members అప్లై చేశారు. ఇఫ్ యూ సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్ మీకు 3 months మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ లో మీకు స్టైఫండ్ ఇస్తారు. 10,000 to 14,000 బిట్వీన్ మీ స్టైఫండ్ ఉంటుంది. మీ స్కిల్స్ చూస్తే ఇక్కడ యాంగులర్ జేఎస్, క్లాడ్, జెమినై, గిట్హబ్, హెచ్డిఎంఎల్, జావా స్క్రిప్ట్, లవబుల్, మ్యాంగోడిబి, నోట్ జేఎస్, నెట్ జేఎస్, పైథాన్, రియాక్ట్ ఆర్ రెప్లిక్ట్. వీటిల్లో మీకు స్కిల్స్ ఉంటే మీరు అందరూ అప్లై చేయొచ్చు. అలాంగ్ విత్ మీ కాడ ఏమైనా సర్టిఫికేషన్ ఉంటే యాంగులర్ జేఎస్ ఆర్ దిలా. సో ఇక్కడ నుంచి మీరు నేర్చుకుని సర్టిఫికేట్స్ కూడా గెయిన్ చేయొచ్చు. సో హూ కెన్ అప్లై? మీరు ఇన్ ఆఫీస్ ఇంటర్న్షిప్ అంటే మీరు ఆఫీస్కి పోయి ఇంటర్న్షిప్ చేయాలి. అండ్ యూ కెన్ స్టార్ట్ ద ఇంటర్న్షిప్ బిట్వీన్ ద 4th July అండ్ ద August 18 బిట్వీన్. సో మీరు అప్లై చేస్తే ఈ మధ్యలో మీరు ఇంటర్న్షిప్ స్టార్ట్ చేయొచ్చు. సో అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు అప్లై చేస్తే మీరు ఈ 3 months డ్యూరేషన్ మీరు ఆఫ్లైన్ లో అవైలబుల్ గా ఉండాలి. ఇది మొత్తం లొకేషన్ చూస్తే బెంగళూరులో ఇన్ పర్సన్ ఇంటర్న్షిప్. ఓకే, సో మీకు స్టైఫండ్ చూస్తే ఇక్కడ చూడండి. సో ఈ ఇంటర్న్షిప్ మీరు అటెండ్ అయితే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. దీంతో పాటు మీకు మంచి లెర్నింగ్ గ్రోత్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ జర్నీ AI. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. ఓకే, సో వీటి అన్ని అప్లికేషన్ లింక్స్ మొత్తం నేను మన డిస్క్రిప్షన్ లో ఇస్తా. అక్కడ నుంచి వెళ్ళి అప్లై చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కెరియర్ గైడెన్స్ మిస్ కాకుండా ఉండాలని మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకొని. బాయ్, జై హింద్.